హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్న సృష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసు ఇంకొక టర్న్ తీసుకుంటోందా? కస్టడీ నేపథ్యంలో డాక్టర్ నమ్రత కొత్త పేర్లు తెరపైకి తీసుకొచ్చారు. సీతారామాంజనేయులు, ఆర్కే మీనా, అజయ్ కల్లంపై ఎందుకు ఆరోపణలు చేశారు? అసలు ఈ ముగ్గురితో నమ్రతకు ఉన్న లింక్స్ ఏంటి? సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల దర్యాప్తు వేగవంతమవుతుంది. ఓవైపు వివిధ ప్రాంతాల్లో విచారణ కొనసాగుతుండగా, మరోవైపు ఈ కేసులో ఏవన్గా ఉన్న డాక్టర్ నమ్రతను హైదరాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు విచారణ పూర్తయింది. హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో డాక్టర్ నమ్రతను విచారించిన గోపాలపురం పోలీసులు పలు అంశాలకు సంబంధించి ప్రశ్నించారు. ప్రధానంగా చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసిపై ఆరా తీశారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసి వైపు ఎందుకు మళ్లించారు? సరోగసి పేరుతో ఎంతమందిని ట్రాప్ చేశారు? ఒక్కొక్క దంపతుల దగ్గర ఎంత వసూలు చేశారు అనే అంశాలపై పోలీసులు ప్రశ్నించారు. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన డాక్టర్ నమ్రత కొన్నింటికి మాత్రం నోరు మెదపలేదు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలపై విచారించగా వారితో టచ్లో ఉన్నట్టు డాక్టర్ నమ్రత ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే నమ్రత ఏజెంట్లు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై కూపీ లాగేందుకు ప్రయత్నించడం ఆసక్తిగా మారింది. అటు విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బ్రాంచ్ల వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉంటే తొలి రోజు పోలీస్ కస్టడీకి ముందు డాక్టర్ నమ్రత చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. సీతారామాంజనేయులు, ఆర్కే మీనాతో పాటు ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం ఈ కేసులు ఇరికించారని కామెంట్స్ చేశారు. తానే తప్పు చేయలేదని చెప్పేందుకు ప్రయత్నించారు. నేను అసలు ఏం చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే పోలీసులే కోవిడ్ టైంలో కూడా ఆర్కే మీనా, సీతారామాంజనేయులు కలిసి ఇలాగే ఇబ్బంది పెట్టారు. వాళ్ళ భార్యాభర్తల గొడవల్లో ఇది అడాప్షన్ కేసు కాకుండా సరగసి అని పెట్టి ఇబ్బంది పెడుతున్నారు నన్ను. అది లేదు, నేనేం చేయలేదు. నో ఎలిగేషన్ మాత్రమే. ఇక సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రత ముగ్గురు మాజీ ఉన్నతాధికారుల పేర్లు ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. దాంతో సీతారామాంజనేయులు, ఆర్కే మీనా, ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లంతో డాక్టర్ నమ్రతకు ఉన్న లింకులేంటి? వారి ముగ్గురి పేర్లను ఎందుకు తెరపైకి తెచ్చారు? ఆర్కే మీనా, సీతారామాంజనేయులు వేధించారని, అజయ్ కల్లం ఇరికించారని ఎందుకు కామెంట్ చేశారు అనే అంశాలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో 4 రోజులు డాక్టర్ నమ్రతను ప్రశ్నించనున్న పోలీసులు ఈ ముగ్గురు పేర్ల ప్రస్తావనపైన ప్రశ్నించే అవకాశం ఉంది. గాంధీ ఆసుపత్రి అనస్థీషియా డాక్టర్ సదానందంతో సంబంధాలు, ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు పాత్రపైన ఆరా తీయనున్నారు. మొత్తంగా డాక్టర్ నమ్రత కస్టడీలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలకు సంబంధించి మరింత క్లారిటీ రానుంది.